ఒకరిద్దరు మంత్రులు వాళ్ళు వాళ్ళ స్థాయిలో ప్రయత్నాలు చేశారు ఓడగొట్టడానికి గెలిపించడం కోసం. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 20 లక్షల పైచిలుకు మంది బీసీలు ఉంటే 1952 నుంచి 2020 వరకు జరిగినటువంటి మొత్తం ఎన్నికలు 171 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి అన్ని నియోజకవర్గాల్లో. ఓకే, అందులో 116 సార్లు 2,14,000 మంది ఉన్నటువంటి ఓసీలు 116 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు. 20 లక్షల పైచిలకు జనాభా ఉన్నటువంటి బీసీలు 16 సార్లు అయ్యారు. ఎస్సీ ఎస్టీలు 38 సార్లు అయ్యారు. బీసీలే తక్కువ 16. అదే అంటే ఇక్కడ ఓట్లు ఎవరివి? మనం ఓట్ల సంఖ్యలో చూసుకున్నప్పుడు 20 లక్షల మంది బీసీల ఓట్లు కనిపిస్తున్నాయి మనకు క్లియర్ గా. సీట్లు ఎవరి? ఓసీలే కనిపిస్తా ఉన్నాయి. సో ఈ లెక్కలన్నీ కూడా ఇలా ఓట్లు మాయి సీట్లు మీ. అందుకోసం నేను చెప్పిన డేరుగా చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్నకు రెడ్డిల ఓట్లు వద్దు, ఈ రెడ్డిలకు బీసీల ఓట్లు వద్దని చెప్పగలుగుతారు. ఇంత ధైర్యంగా ఇప్పటివరకు ఎవరు చెప్పలే ఏ పొలిటీషియన్. నేనేమంటున్నా, మీకు ధైర్యం ఉంటే తీన్మార్ మల్లన్న కబ్బొద్దు, మీరు ఎట్లాగో వేరు, అవి మాకొద్దు, బీసీల ఓట్లు మాకు వద్దని మీరు చెప్పగలుగుతారా? ఆ మాట చెప్పలేరు. మీరు ఇన్ని రోజులు వేసుకున్నారు, ఈసారి మేము సిద్ధంగా లేవేయడానికి. ఓకే, మా ప్రజల్లో ఆలోచన వచ్చింది, మా ప్రజల్లో ఒక ఐక్యత వచ్చింది. కాబట్టి ఇవాళ నేను ఆ డేర్గా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నల్గొండ లెక్కలే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ సొంత గ్రామంలో ఓసీల ఓట్లెన్ని, బీసీల ఎన్ని, ఎస్సీల ఎన్ని, ఎస్టీల ఎన్ని అనే లెక్క కూడా మాట్లాడుంది. ఈ లెక్కలు పక్కాగా ప్రభుత్వ లెక్కలు, సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు, ఈ ప్రభుత్వం సేకరించినటువంటి లెక్కల ఆధారంగా చెప్తా ఉన్నాం. ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ చేస్తే ఇంకా బీసీల జనాభా పెరుగుతుంది. ఇది 2016 లెక్కలు. నేను బెదిరించే సీట్ తెచ్చుకున్నాను, ఎవరిని బెగ్గింగ్ చేయాలి అన్నారు. ఎవరిని బెదిరించారు, ఎవరిని భయపెట్టారు? అంటే ఒకటి, తీన్మార్ మల్లన్న ప్లేస్ లో వేరే అభ్యర్థి గనక పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఉంటే సీట్ గెలవకపోతుండే కాంగ్రెస్. అది సత్యం, అది సత్యం. ఇక్కడ తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఇంతకంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చేది. ఓకే, నువ్వు ఇస్తే చేస్తా, లేకపోతే కూడా పోటీ చేస్తా అని తెచ్చుకున్నా. అంటే రేవంత్ రెడ్డి గారు మీకు ఇవ్వనని చెప్పారా? రేవంత్ రెడ్డి గారు ఇవ్వనని కాదు, నేను మా నాయకత్వానికి చెప్పిన. రేవంత్ రెడ్డి గారి చేతిలో ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఆయన క్లియర్గా చెప్పిండు. నాకు మల్లన్న నువ్వు గ్రాడ్యుయేట్ పోటీ చేయాలని నాకు క్లియర్గా చెప్పిండు. ఇంకా ఎవరైతే అడ్డుకోవాలని ప్రయత్నం చేసిర్రో, ఎవరైతే ఎన్నికల్లో నన్ను ఓడించడానికి రకరకాల ప్రయత్నాలు చేసిరు కదా, వాళ్ళందరికి కూడా నేను ఖాళీగా ఉంటే మీకే ప్రమాదం. తీన్మార్ మల్లన్న ఖాళీగా ఉండి ఆలోచించడం మొదలు పెట్టిందంటే మీ పీఠాలకే ప్రాబ్లం. మీరు ఆలోచించుకోవాలి. ఎప్పుడు ఏదో పని చేసుకునేటట్టు ఉంచాలి. నేను బిజీగా ఉంటే కొద్దిగా తక్కువ ఆలోచన చేస్తానేమో.